నమస్కారం న్యూస్ 9 టుడేకి స్వాగతం. ఢిల్లీ వేదికగా తెలంగాణకు కీలక సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ప్రాణహితపై తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు. అలాగే తెలంగాణ మహారాష్ట్ర అధికారుల సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఎస్ఆర్వీఆర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులు అనుమతులు లేమితో నిలిచిపోయాయని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం కేంద్రాన్ని అభ్యర్థించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి నెలకొంది. दादा వచ్చేయండి సార్. ఏలూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ కొనసాగిస్తోంది. మహారాష్ట్ర, బెంగళూరుతో పాటు పలు టైగర్ రిజర్వ్ల నుంచి వచ్చిన నిపుణుల బృందాలు రంగంలో దిగ్గా మత్తుమందు, తుపాకీలతో ప్రత్యేక షూటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, కెమెరా ట్రాప్లు, పాదిముద్రాల విశ్లేషణ వంటి ఆధునిక సాంకేతికతతో పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ అటవీశాఖ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం పులిని ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించడమే లక్ష్యంగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల్లో ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, సభా ప్రాంగణ ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా నేతన్న సేవలో పథకం ప్రారంభం కానుండగా 50,000 మందికి పైగా చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే వైసీపీ వైఖరిపై కూడా మంత్రి స్పందించారు. 7వ తారీఖున జరగబోయే మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాల మూలంగా లాగా కాకుండా చీరాలకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రగడ కోటయ్య గారు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం, నేతన్నలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో మరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందరూ కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 సార్లు సీఎం గారి ప్రోగ్రాం ఫిక్స్ అయినా కూడా అనివార్య కారణాల మూలంగా క్యాన్సిల్ అయింది. బహుశా నేతన్నలకి చేసే గొప్ప కార్యక్రమం ఈ ప్రాంతం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని రాసిందేమో, అందుకనే అయిందని చెప్పేసి అందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. మరి నేతన్నల సేవలో మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా ముఖ్యమంత్రి గారికి ఈ నేతన్నల మీద ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే అనేక సందర్భాల్లో క్యాబినెట్లో చర్చ వచ్చినప్పుడు బలైన వర్గాలకి సంబంధించిన కార్యక్రమాల పట్ల, నేతన్నల పట్ల ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనండి, లేకపోతే అభిమానం అనండి, అంటే అందరి మీద అభిమానం ఉంటుంది. వాళ్ళ కష్టం, వాళ్ళు పడే నష్టాలు, వీటన్నిటి మీద పూర్తిగా అవగాహన ఉన్న పరిస్థితిలో ఏదో చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉండేవాళ్ళు. మరి ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా మరి నేతన్నల సేవలో కార్యక్రమాన్ని 25,000 రూపాయలు
దాదాపు 50,000 మందికి పైబడి వృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి దానికి తోడు పెన్షన్స్ కూడా 4,000 రూపాయలు. గత ప్రభుత్వంలో ఇవన్నీ ఏదైతే విద్యుత్తు ఏదైతే ఇవ్వలేదో ఆ విద్యుత్తును కూడా హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం నిజంగా మా కూటమి ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తాను. మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి చేసి నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయట్లా. ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను 10 కాలాల పాటు కొనసాగించాలంటే వేరేగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, ఆ రాష్ట్ర ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని మరి పేదలకి సేవ చేయటం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం, కొంత భాగాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం వాడాలనేది ఏ పరిపాలన దక్షత ఉన్న ఏ నాయకుడైనా సరే ఆలోచించే విధానం. గత ప్రభుత్వంలో కేవలం బటన్ నొక్కటం ఒక్కటే కార్యక్రమంగా పెట్టుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపిస్తే ఈరోజు దివాలా తీసిన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు కష్టపడి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో చెప్పలేదో వాటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిని కూడా పరిగెత్తిస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. రోడ్లు, రహదారులు కానివ్వండి, మరి మొన్ననే చూశారు మీరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, అది ఈ రాష్ట్రాన్ని మరి పూర్తిగా ముఖ చిత్రం మార్చేస్తానని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. మొన్నటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాలు అనేవి వెనకబడిన జిల్లాలు, అదంతా చరిత్ర, భవిష్యత్ అంతా కూడా ఈ రాష్ట్రానికి ఒక ఆ గ్రోత్ ఇంజన్ లాగా ఆ 3-4 జిల్లాలు కూడా పనిచేస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా చీరాల, బాపట్ల మీద ముఖ్యమంత్రి గారు ప్రతి క్యాబినెట్లో కూడా చాలా క్యాబినెట్స్లో మరి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ 2 ప్రాంతాలని చాలా ఎక్కువగా డెవలప్ చేయాలి, టూరిజంని డెవలప్ చేస్తే ఆ టూరిజం రంగం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తుంది. హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రాంతాలని టూరిజం డెవలప్ చేయాలి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏదో చెప్పేసి చేయండి అని చెప్పరు. ఏదైతే ఆయన నమ్ముతారో ఆ విషయాన్ని ఎగ్జిక్యూట్ చేసే వరకు కూడా, అంటే ఇక్కడ టూరిజం రంగం రావాలంటే ఏదో ఒక హోటల్ పెట్టేసి వచ్చేస్తుంటే రాదు. దానికి కనెక్టివిటీ, ఈ చీరాలని, బాపట్లని దేశంలో ముఖ్య నగరాలకి కనెక్టివిటీ ఏ విధంగా చేయాలి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీ చిన్నార్ల 15 ఏళ్ల విద్యా నిరీక్షణకు తెరపడింది. గ్రామంలో నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఇకపై 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువు కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే విద్యను అభ్యసించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వగా గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్ క్లోజ్ అయింది సార్. తిరిగి మళ్ళీ ఈ ఊర్లో స్కూల్ రావడానికి మీరు చేసినటువంటి సహాయం సహకారం ఎప్పటికీ ఈ గ్రామస్తుల తరపున నేను ఎప్పటికీ మర్చిపోము. అట్లాగే కమిషనర్ తమీం గారు వారు కూడా చొరవ చూపించి కలెక్టర్ గారు ప్రపోజల్ పంపగానే కలెక్టర్ గారు ఓకే అంటే మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతిస్తామని చెప్పి అలాట్ చేయడం, అలాగే డిఈఓ గారు వెంటనే ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగింది. సరే, ఈ ఊర్లో అందరూ బీసీలు అంటే వాళ్ళు వృత్తిరీత్యా బయట వెళ్ళిపోతుంటారు. బయట వెళ్ళిపోయినప్పుడు పిల్లలు సంరక్షణ, బయటికి వెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి చదువుకొని సాయంత్రం ఇంటికి వస్తే ముఖ్యంగా ఆడపిల్లలకి సేఫ్టీ ఉంటుందో లేదన్నటువంటి భయమే ఈ స్కూల్ ఇక్కడికి తీసుకురావడానికి కారణం. ఆడపిల్లలు బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు లేదా ఇతర చోట్లకి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న వృత్తిరీత్యా బయట వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే లోపల వాళ్ళ సంరక్షణ బాధ్యత ఎట్లా అన్నది ఆ భయము, ఆ ఆందోళన నుంచే ఈ స్కూల్ని రీఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి అలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకానికి మీరు చేసినటువంటి సహాయం ఎప్పటికీ మరవలేంది. ఈ అకేషన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీ అందరి ప్రేమాభిమానాలు ఆయన కూడా చూడాలి. ఒక చిన్న గ్రామానికి మనం ఇంత సౌకర్యం కల్పిస్తే ప్రజలు మనల్ని ఎట్లా ప్రేమిస్తారనేది ఆయనకు బాగా తెలుసు. ప్రజల మనిషి ఆయన. కాబట్టి ఆయన చేసినటువంటి సహాయానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తూ
ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఈ గ్రామం తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళ ఇనిషియేటివ్. వాళ్ళ బేసిక్లీ గత నెల విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బందులు అధికారులతో కలిశారు, రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ ఇనిషియేషన్ తోటి ఈరోజు జరిగింది. వాళ్ళు బేసిక్లీ అక్కడ తెలియచేశారు దట్ ఈ గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు, పిల్లలు కొద్దిగా దూరంగా వెళ్తున్నారు. గతంలో స్కూల్ క్లోజ్ అయింది, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేస్తే ఆ స్కూల్లో సంఖ్య పెరుగుతుంది. స్కూల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత వాళ్ళు నాతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను చెప్పాను ఎస్ అక్కడ స్కూల్ అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ఓపెనింగ్తో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్కి ఒక మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అది నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూశారు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ స్కూల్లో చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవే కూడా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెప్పాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని రోజుల్లోనే అవి కూడా పూర్తి చేసి ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనం ఏర్పాటు చేస్తాం పిల్లల కోసం. ఇప్పుడు ఒక టీచర్ డిప్యూటేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ టీచర్ సంఖ్య పెంచడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఎంఈఓ గారికి, డిఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కడికి రావాలి, మీరు చూసుకోవాలి సిచ్యువేషన్. కొత్త టీచర్స్కి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, సాయం కూడా అవసరం ఉండొచ్చు. సో అప్పుడు ఏమేమి సాయం అవసరం ఉంటే ఒక ఎఫిషియెంట్గా ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం మన బాధ్యత. ఎఫిషియెంట్ సొల్యూషన్ అంటే సపోజ్ ఇంకా ఏం అవసరం ఉంది, అక్కడ ఏమైనా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు అవసరం ఉన్నాయా, ఆర్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఇంకొక వ్యక్తులు కావాలి, అటువంటి సమస్య రెజల్యూషన్ మన బాధ్యత. సో నేను డిఓ గారికి, ఎంఈఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు టీచర్ గారికి ఇంకా బాగా సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇంకా పని చేస్తారు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ ద్వారా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగినాయి. టీచర్స్కి అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు విద్యా రంగంలోనే బేసిక్లీ ప్రాపర్గా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఎక్కడ వేరే చోట వెళ్ళకూడదు, వాళ్ళు వేరే పని చేయకూడదు. వాళ్ళ కోసం ఒక సింపుల్ యాప్ ఐటీ సొల్యూషన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా మీ పిల్లల మీద కొద్దిగా నిఘా పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్ ఎంత యూజ్ చేస్తున్నారు, ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారా లేదా, ప్రతిరోజు డ్రెస్ వేస్తున్నారా లేదా, ప్రతిరోజు స్నానం చేస్తున్నారా లేదా, హైజీన్ ఎట్లా ఉంది, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు. అలా మీరు మొదటి నుంచి మీరు ప్రారంభం చేస్తే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో బాగా చేస్తారు. అది నేను కోరుతున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఈ స్కూల్ ఓపెన్ అయింది. ఇది పూర్తిగా బేసిక్లీ ఎమ్మెల్యే గారి చొరవ ద్వారానే. అదే నేను ఈ సభలో చెప్తున్నాను. ధన్యవాదాలు. విశాఖపట్నంలో వైసీపీ నేత పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక అవకతవకల కేసు నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. వేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాల ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈడీ నుంచి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకంగా మారనున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్, ముసారాబాద్ బ్రిడ్జ్ పనులను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్ కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి నిర్మాణ పురోగతిని సమీక్షించారు. 680 కోట్ల వ్యయంతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ బ్రిడ్జితో సైదాబాద్, చెంచల్గూడ, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుందని చెప్పారు. అలాగే ముసారాబాద్ బ్రిడ్జ్ కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులు 620 కోట్లతో తీసుకున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఇక్కడ చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ చౌరస్తా దాకా, హాస్పిటల్స్ దాకా, అదేవిధంగా చెంపాపేటకు ఒక లైన్ తోటి 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయింది.
త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీని వల్ల సంతోషాలు కావచ్చు, చర్చలు కూడా జైలు కావచ్చు, దాని తదుపరి ఇవన్నీ కూడా సైదాబాద్ వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి ఇంత సౌకర్యంగా ఉంటది. దీంతో పాటు ముసరం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు అందజేసే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు చెప్తున్నారు దీనికి అప్రోచ్ రోడ్, ఎందుకంటే దీని పైకి బస్సులు రావు కాబట్టి పక్కన అప్రోచ్ రోడ్ ప్రభుత్వ స్థలాలే కాబట్టి వాటిని కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఉండేటువంటి అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుంది. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే వాటిని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్నాయని అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ బ్రిడ్జ్ను కూడా పర్యవేక్షణ చేయడానికి నేను గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు, బలాలా గారు, స్థానిక నాయకులందరం కూడా మార్కెట్ చైర్మన్తో సహా అందరం రావడం జరిగింది. తప్పకుండా ఇది తొందరలోనే తేదీని నిర్ణయం చేసి ఇది ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకా ఇతరత్ర ట్రాఫిక్ సంబంధించి కావచ్చు లేదా పౌర సేవలకు సంబంధించిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలతో పాటు పలు నిర్మాణ ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. అమరావతి నిర్మాణ వివరాలను మంత్రి నారాయణతోటి మంత్రులకు వివరించగా రాజధాని అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని మంత్రులు అభినందించారు. ఈ సందర్భంగా అమరావతి రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి 4000 ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణంపై వైసీపీ విమర్శలను కూడా మంత్రులు ఈ సందర్భంగా తిప్పికొట్టారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పొగాకు రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, ఇబ్బందులను నేరుగా తెలుసుకోనున్నారు. రైతుల అభిప్రాయాలను విని వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ మసాలా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. కల్తీ మసాలా ఉత్పత్తుల తయారీలో పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన అభినందించారు. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. ఫుడ్ అలర్టనేషన్ హెచ్ ఫాస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు మన కాటేదాన్ కానీ, బాలాపూర్ కానీ, అదేవిధంగా మేలార్దోపల్లి కానీ ఇక్కడ డూప్లికేట్ మసాలా తయారు చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర డూప్లికేట్ మసాలాలు కానీ, ఆ మసాలాల్లో కలిపే కెమికల్ కానీ చాలా వరకు వాళ్ళు స్వాధీనం కూడా చేసుకున్నారు మన పోలీసులు. నిన్న కమిషనర్ గారు బాజప్తా మీడియా ముఖంగా లవంగాలు కానీ ఇంకా వేరే వేరే మసాలాలో కానీ ఏ విధంగా వీళ్ళు కెమికల్ కలుపుతున్నారు, వాటర్లో కూడా వేసి కెమికల్ ఏ విధంగా డైవర్ట్ అవుతుందో అది కూడా కమిషనర్ గారు చూపెట్టినారు. నేను గతంలో కూడా కమిషనర్ గారికి ఒక లేఖ రాసినాను. కమిషనర్ గారు, నా బేగం బజార్ కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ కొన్ని ప్లేసెస్లో చాలా వరకు ఈ బయట నుంచి ఈ లవంగాలు కానీ వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ మసాలాలు తీసుకొని వచ్చి దాంట్లో కెమికల్ కలిపి తక్కువ రేట్లో మార్కెట్లో అమ్ముతున్నారు, ఎక్కువ పైసలు సంపాదించుకోనికి. ఎట్టి పరిస్థితుల్లో దానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ తయారు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా నేను ఒక లేఖ రాసినాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి పని నడుస్తుంది. ఎవరెవరు ఈ డూప్లికేట్ మసాలాలు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. దానికి మా కమిషనర్ గారికి మొత్తం టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ దురదృష్టం ఏంటంటే 7 years బిలో ఒకవేళ శిక్ష ఉంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ వస్తుంది. అది కాకుండా వాళ్ళకి సెక్షన్లో మార్పు కొన్ని తీసుకొని వస్తే బాగుంటుంది. వాళ్ళు పైన పీడీ యాక్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి
వాళ్ళు ఏ షాప్ లో అమ్ముతున్నారు ఆ షాప్ సీజ్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళు ఫోటో, వాళ్ళు అడ్రస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ ప్రజలకి తెలియాలి, లోకల్ పబ్లిక్కి తెలియాలి. అప్పుడు వాళ్ళు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది పబ్లిక్ కూడా కేర్ఫుల్ ఉంటుంది. వద్దు ఈ షాప్ నుంచి కానీ ఈ వ్యక్తి నుంచి కానీ మనం ఏ ఐటమ్ కూడా కొనొద్దు అని వాళ్ళు కూడా పబ్లిక్ కూడా జాగ్రత్త పడతారు. అది కాకుండా ఫుడ్ ఐటమ్ కాకుండా నేను గతంలో కూడా మన కమిషనర్ గారికి, డీజీపీ గారికి ఒక లేఖ రాసినాను. ఈ డూప్లికేట్ వైర్లు, డూప్లికేట్ ఎలక్ట్రిక్ సామాను చాలా వరకు మన కోఠి, సుల్తాన్ బజార్ ఈ క్షేత్రంలో అమ్ముతున్నారు. అది కూడా బిలో 7 years శిక్ష ఉంటే పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళకి బెల్ వస్తుంది. అంటే ఎవరైనా పెద్ద బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ లో హౌస్ వైరింగ్ చేస్తే అదే డూప్లికేట్ వైర్ ఉంటే ఒకవేళ మంటలు వచ్చి ఆ బిల్డింగ్ కాలిపోయి కొంతమంది చనిపోతే ఆ నేరం చేసే వాళ్ళకి ఎంత శిక్ష? బిలో 7 years. పోలీస్ స్టేషన్ నుంచే బాజప్తా వాళ్ళకి ఈ స్పాట్ బెయిల్ ఇస్తున్నారు. దాంట్లో కూడా మార్పులు తీసుకొని వస్తే చాలా బాగుంటది. వాళ్ళు కూడా ఆ మొత్తం షాప్ సీజ్ కావాలి, ఆ వ్యక్తి పైన పీడీ యాక్ట్ వేయాలి, ఆ వ్యక్తి ఫోటో కూడా వైరల్ చేస్తే చాలా బాగుంటది. ఇది కాకుండా జగదీష్ మార్కెట్ లో పెద్ద పెద్ద ఫోన్, ఐఫోన్ అట్లాంటి కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు. శాంసంగ్ ఫోన్లు కూడా డూప్లికేట్ తయారు చేసి అమ్ముతున్నారు. ఎక్కడో తెలంగాణ కాకుండా వేరే వేరే స్టేట్ లో కూడా దొంగతనమైన ఫోన్లు జగదీష్ మార్కెట్ లో అమ్ముతున్నారు. అంటే పోలీసు వాళ్ళకి చాలా పని ఉన్నది. ఫోన్లు దొంగతనం, ఫోన్లు అమ్మే వాళ్ళకి అరెస్ట్ చేయాలి, డూప్లికేట్ ఫుడ్ తయారు చేసే వాళ్ళకి అమ్మాలి, అరెస్ట్ చేయాలి, ఈ ఎలక్ట్రిక్ సామాన్ డూప్లికేట్ అమ్మే వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. దానికి మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దీనికి ప్రత్యేకంగా ఒక సపరేట్ గా ఏ విధంగా ఈ డూప్లికేట్ ఫుడ్ తయారు చేసే వాళ్ళకి అరెస్ట్ చేయడానికి ఒక టీం తయారు చేసినారు, అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ సామాన్ కానీ, ఈ డూప్లికేట్ ఫోన్ కానీ, దొంగతనం ఫోన్ కానీ అమ్మే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తే చాలా బాగుంటది. అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వచ్చే అసెంబ్లీ సెషన్ లో ఈ సెక్షన్ లో మార్పుల గురించి ప్రత్యేకంగా ఒక జియో తీసుకొని వస్తే చాలా బాగుంటది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వీళ్ళకి వస్తే ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు. అరే ఏమైతుంది, నేను 10 కోట్లు కానీ 20 కోట్ల రూపాయలు కానీ 50 కోట్ల రూపాయలు కానీ ఏదైనా నేను పెద్ద బిజినెస్ చేస్తే కూడా, నేను ఏదైనా తప్పు చేస్తే కూడా, నేను ఏదైనా మసాలాల్లో కలిపితే కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోతున్నారు. అందుకోసం మా రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ అసెంబ్లీలో ఈ డూప్లికేట్ ఐటమ్ గురించి చర్చ కూడా పెట్టాలి, ఇంకా జియో కూడా తీసుకొని రావాలి, సెక్షన్ లో మార్పు తీసుకొని వస్తే చాలా బాగుంటుందని మా ముఖ్య. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీ భవన్లో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించిన మంత్రి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని, ప్రజల సమస్యలు వినడమే కాకుండా వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సాగునీటి కొరతతో వరి పంటలు ఎండిపోతుండగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పీటీసీ మైల రత్నకుమార్ ఆరోపించారు. 2 పంటలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క పంటకైనా సాగునీరు అందించడంలో విఫలమైందని విమర్శించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. వెంటనే వరి పంటలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, అది సాధ్యం కాకపోతే పంట నష్టపరిహారం ప్రకటించి కృష్ణా డెల్టాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె డిమాండ్ చేశారు. ముందు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు 2 పంటలకు నీళ్లు అందిస్తామని చెప్పి తెగ ఓదరగొట్టేశారు కదా. మరి ఇప్పుడు చూసుకుంటే దాల్వా పంట ఇవ్వలేదు, సార్వా పంట ఇవ్వలేదు. 2 పంటలు కాదు కదా, ఒక్క పంట కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో పాటు విజనరీ ముఖ్యమంత్రిగా మేము విజనరీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా, మీ భజన మీరు చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఇదేనా విజనరీ అంటే? ఎలినో ఎఫెక్ట్ ఉండిందని చెప్పి ఫస్ట్ గానే మొదటిగానే మీకు తెలిసినప్పుడు మీరు దానికి తగ్గట్టు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని చెప్పి రైతులకి ఏమైనా చెప్పారా? లేదు కదా.
రైతులకి మీరు ఏదైతే దాల్వా పంట అప్పుడే సార్వా పంట ఇస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారో దానికి తగ్గట్టుగానే మీరు విత్తనాలు ఎరువులు సప్లై అనేది అందించారు. దీనికి తగ్గట్టుగా ఏం చేశారు రైతులు? ఖచ్చితంగా సార్వా పంట అనేది ఇస్తున్నారని చెప్పి ముందస్తుగానే ఇప్పటికే ఎదవలేశారు. దాంతో పాటు వరి నాట్లకి సంబంధించి నార్మల్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి, ఎల్నినో ఎఫెక్ట్ ఉండింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ముందుగా ప్రజలకి అంటే రైతులకు మీరు ముందస్తు సూచనలు ఇవ్వడం మానేసి రైతు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఇప్పటికే పంట వేసిన రైతు పరిస్థితి ఏంటి? నష్టపోవాలనే కదా, రైతుని ఇంత ఇబ్బంది పెట్టాలనే కదా. మీరు చేస్తున్నది ఏదైతే ఉందో ఇది మీకు ఖచ్చితంగా ఒక గుణపాఠమనే చెప్పాలి. ఎందుకు అంటే రైతుల్ని నిర్లక్ష్యపరిచి రైతుల్ని కంట తడిపెట్టించిన ప్రభుత్వాలు అయ్యి నిలబడినట్టు చరిత్రలో లేవు. ఇదే ప్లానింగ్ లోపం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రభుత్వం నుండి ముందుగానే రైతులకు ఎందుకు అవగాహన కల్పించలేకపోయారు? నీళ్లు అనేది మేము అందించలేము, ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి అని ముందుగానే ఎందుకు తెలియజేయలేకపోయారు? ఇప్పుడేమో రైతులు ఆల్రెడీ ఎక్కడో చోట అప్పు చేసి లేకపోతే బ్యాంకుల్లో నుండి రుణాలు తెచ్చుకుండి నార్మల్ అనేది వేసుకున్నారు. ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు? నీళ్లు అందించలేము, ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి అంటున్నారు. నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే, కృష్ణా డెల్టా మొత్తం ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే భూములు రైతులు పండించుకునే పంట భూములు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎండిపోతున్నాయి. అంటే కృష్ణా డెల్టాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మీరు నీళ్లు అందిస్తానని చెప్పి రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఈ కృష్ణా డెల్టాకు సంబంధించి పెడన కాన్స్టిట్యున్సీలో మొత్తం చౌడు పారిపోతాయి. ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతం. ఇక్కడ వ్యవసాయం వరి నాట్లు తప్ప ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఆస్కారమే లేదు. అట్లాంటప్పుడు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోమని చెప్పి మీరు ఎలా సూచిస్తారు? మా మండలాలను కరువు మండలాలుగా మీరు వెంటనే ప్రకటించాలి. ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు ఉన్నారో అలాగే మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు ఉన్నారో మీరు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కరువు మండలాలుగా కృష్ణా జిల్లాని ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2 కోట్ల విరాళం అందించింది. సంస్థ ప్రతినిధులు ఆర్ సీతారామరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. అనంతరం దాతలను టీటీడీ అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ విరాళం టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు వినియోగించబడింది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్షిత్ తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం సైబర్ మోసాలు, ఫేక్ యాప్లు, ఓటీపీ మోసాలు, ఫ్రాడ్ ఫోన్ కాల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆధార్ వివరాలు, ఓటీపీలను ఎవరికీ షేర్ చేయొద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ గురించి ఒక ర్యాలీ కండక్ట్ అయింది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అరౌండ్ 500 to 600 స్టూడెంట్ పీపుల్ పార్టిసిపేట్ అయింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం సురక్షా కా తిరంగా ఆనరబుల్ డీజీపీ గారు అండ్ సైబర్ బ్యూరో సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ ఈ టైటిల్ కింద ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ కోసం ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది ఈరోజు. సో ఈరోజు హెడ్ క్వార్టర్లో ఈ సంబంధికి ర్యాలీ జరిగింది. రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్కి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం ఆల్రెడీ సైబర్ ప్రతి ఒక్క డేస్లో సైబర్ ఫ్రాడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మళ్ళీ టైం ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. కానీ ఈ టైంలో ప్రతి ఒక్క ఊరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను రేపు నుంచి. సో మీ అందరు మీడియా మిత్రులు త్రూ మీ అందరు పబ్లిక్కి చెప్తాను, ఈ
మీకు ఇంపార్టెంట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మెయిన్లీ పాన్ కార్డ్ డీటెయిల్స్, యువర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, యువర్ బ్యాంక్ డీటెయిల్స్, యువర్ ఆల్ అదర్ డీటెయిల్స్ షేర్ చేయకండి. ప్రతి ఒక్క పర్సన్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో మెయిన్లీ అమ్మాయికి ఒక రిక్వెస్ట్, దిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ ప్రైవేట్ చేయండి. బికాస్ పబ్లిక్ చేస్తే దిస్ దొంగతలు కొంచెం దిస్ ఇమేజ్ మార్ఫ్ చేస్తే ఈ గర్ల్స్కి బ్లాక్మెయిల్ చేస్తాను అండ్ డబ్ల్యూ అడుగుతున్నాను. సో మీ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ విల్ కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. విశాఖపట్నంలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీకి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆరిలోవ్లోని తోటగారు ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఈ అకాడమీకి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం అకాడమీ నిర్మాణ నమూనాను పరిశీలించిన మంత్రి లోకేష్ భవిష్యత్తులో క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక శిక్షణ, వసతి సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీవీ సింధు, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతులతో ఈ అకాడమీని అభివృద్ధి చేస్తున్నామని, 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్, ఒలింపిక్ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్, 7 ప్రధాన క్రీడా విభాగాలతో పాటు పలు నూతన క్రీడలకు శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అకాడమీ మాస్టర్ ప్లాన్ను పునఃరూపకల్పన చేశామని, భావితరాల క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని పీవీ సింధు స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.